దాదాపు 47 సంవత్సరాల క్రితం మనం ప్రయోగించిన ఒక స్పేస్ షిప్ ఇది ఇప్పుడు భూమి నుండి ఒక లైట్ డే దూరంలో ఉండబోతుంది. 25.9 బిలియన్ కిలోమీటర్ దూరాన్ని చేరుకుంటుంది. అది 24 అవర్స్లో లైట్ ప్రయాణించే దూరం. ఆ టైంలో భూమి నుంచి వచ్చే సిగ్నల్స్ అక్కడ చేరడానికి ఒక పూర్తి రోజు పడుతుంది. ఇక తిరిగి రావడానికి మరో రోజు. వాయేజర్ 1 1977లో ప్రయోగించారు. జూపిటర్, శాటర్న్ గ్రహాలను దాటి వెళ్ళింది. తర్వాత 2012లో ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ప్రవేశించింది. మొదటి స్పేస్ షిప్గా నిలిచింది. అది ఈ రోజుకి భూమి నుంచి 20,000 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అజ్ఞాత ప్రాంతం నుంచి సిగ్నల్స్ని పంపించింది. ఈ ప్రదేశాన్ని టెంపరేచర్ 50,000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్నాయి. కానీ అక్కడ ఒక చిన్న మంట కూడా లేదు. అంటే అగ్ని లేకుండా 50,000 డిగ్రీల సెల్సియస్ వేడి. ఇది స్పేస్లోని వేడి ప్లాస్మా ఏరియా. అక్కడ హీట్ ఉన్నా దాన్ని పాకించేందుకు ఎయిర్ లేకపోవడం వల్ల మంటలు కనిపించడం లేదు. వాయేజర్ 1 ఇప్పుడు అంతే ఒక రహస్యమైన ఎక్స్ట్రీమ్ పరిసరాల్లో ప్రయాణిస్తుంది. మనిషి మెదస్సు సృష్టించిన ఒక చిన్న మిషన్ ఇంత దూరం వెళ్ళి ఇంతటి వేడిని తట్టుకొని మనకు సిగ్నల్స్ని పంపిస్తుంది అనడం మనిషి సృష్టి గొప్పతనానికి చాటుతుంది.